ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి రెండు చేతుల పైకి అది గట్టిగా చెప్దామా? ఈ ప్రత్యేకమైన ఆదరణ కూడికకు సమకూడిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు, సంఘం అంతటికి వందనాలు, బంధువులందరికీ వందనాలు. చాలా సంతోషం. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ వచ్చాం. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనాకారుడు 94వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. 94వ కీర్తన. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది కలుగు చేసేది ఏంటో ఇక్కడ చెప్తా ఉన్నాడు దావీదు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా. అంతరంగమందు విచారము అంటే బాధ. ఇక్కడ బాధ ఏంటంటే ఊర్లో చర్చిలో గలగలగలగా వాళ్ళు చేసే యశోదమ్మ లేకపోవటం విచారం. నిజం. నేను ఆదివారం కూడా ఆమె తలుచుకున్నాం మేము చర్చిలో. అంటే దావీదు అంటాడు, నా అంతరంగములు విచారములు హెచ్చగా అంటే గొప్పగా ఎక్కువగా ఉన్నాయి. ఏంటి అంటే ఒక బాధ. నా గుండెల నిండా బాధ ఉంది, విచారణ ఉంది. దీని అంతటి నుంచి నాకు విడుదల కలుగు చేసి ఆదరణ కలుగు చేసేది ఎవరు అని దావీదు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన దేవునికి చేస్తూ ఉన్నాడు. నా అంతరంగంలో ఎన్నో విచారములు ఉన్నాయి, వీటిలో గొప్ప ఆదరణ ఎవరు కలుగు చేస్తారు అనే ప్రార్థన దావీదు చేస్తూ ఉన్నప్పుడు ఆ మాట ఎంత అద్భుతమైన మాట అంటే గొప్ప ఆదరణ. నిజంగా యశోదమ్మ తల్లి లేని లోటు ఫస్ట్ తన భర్తకు తెలుస్తుంది, ఆయన ఎవరు ఆదరిస్తారు. తర్వాత వారి కుమార్తెలకి, అదేవిధంగా వారి కుమారులకు, మనోసంతానాన్ని అంతటికి కూడా తెలుస్తుంది ఆమె లేని లోటు. నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటా, వాళ్ళని రోజు తిడతా ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, గోల్ చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉండటం కూడా మంచిదే కదా. వాళ్ళు తిట్టకపోతే వీళ్ళు సెట్ రేట్ అవరు, వాళ్ళు సెట్ అవ్వరు. వీళ్ళు తిట్టకపోతే అరుస్తూ ఉంటుంది వాళ్ళ మీద, అట్లా ఎందుకు, ఇట్లా ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకని. ఉండాలి అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఇది డిస్టర్బెన్స్. అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ప్రియులారా, మనం గమనిస్తే గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది కలిగించిందంట దావీదుకి. అంటే ఆదరణ ప్రాణానికి ఏం చేస్తుందంటే నెమ్మదిస్తుంది. గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేసను. ఆ మాట ఒక్కొక్కసారి చూడండి, ఎంత అద్భుతమైన మాట దావీదు పలుకుతాడంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. దేవుడు ఆదరిస్తే ప్రాణానికి ఏం కలుగుతుందంటే ఆదరణ కలుగుతుంది, లేకపోతే నెమ్మది కలుగుతుంది. దేవుడు గనక ఆదరిస్తే ఏమండి, మనుషులు ఏం చేస్తారు? ఆ కాసేపు ఉండి ఆదరించి వెళ్ళిపోతారు. మనుషులు ఆ కాసేపు ఉండి ఓదార్చి వెళ్ళిపోతారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు గనక ఆదరిస్తే అది ప్రాణానికి నెమ్మదినిస్తుందట. నా ప్రియులారా, ఈ పూట ఈ కుటుంబానికి, తన భర్తకి, వారు విడిచి వెళ్ళినటువంటి బిడ్డలందరికీ వారి ప్రాణాలకు నెమ్మది లేకపోతే గొప్ప ఆదరణ కలుగునుగాక. ఆమేన్. ఎక్కడ ఆదరణ దొరికి చెప్పండి? మీకు చూపిస్తాను బైబిల్లో. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వాక్యం చదువునానా? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. మీరు గమనించినట్లయితే ఒకని తల్లి వానిని ఎలా ఆదరిస్తుందో అలా నేను మిమ్మల్ని ఆదరిస్తా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ తల్లి ఉంటే, ఒకవేళ భార్య ఉంటే ఎలా ఆదరిస్తుందో అలా దేవుడే ఆదరిస్తాడట. ఒకరి తల్లి వారి పిల్లలను ఏ విధంగా ఆదరిస్తుందో చూడండి. నష్టపోయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు దగ్గర తీసుకొని ఏం కాదులేరా అని ధైర్యపరిచేది ఎవరంటే తల్లే. ప్రియులారా, మీరు గమనించినట్లయితే తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఆదరిస్తాడట. అయితే బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఆయనే తల్లి, ఆయనే తండ్రి అని కూడా బైబిల్లో ఉంది. కీర్తనాకారుడే అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా చేరదీస్తాడు. అంటే మనకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు అంటే ఆయనే. పాత పాటలు మనం గమనిస్తే 2-3 పాటలు మీకు గుర్తు చేస్తా. తల్లి లాలించును, ఎవరు? ఆయనే. నా తల్లి నన్ను విడచిన, నరులెల్ల నన్ను మరచిన. నిజంగా ఇంకో పాట కూడా ఉంది. తల్లి ఆయనే తండ్రి ఆయనే, లాలించును పాలించును. పాత పాటలు ఈ 3. అంటే ఒక తల్లి కనుక ఉంటే తన బిడ్డలను ఏ విధంగా ఆదరిస్తుందో, దేవుడే కుటుంబానికి ఉండి తన భర్తను, తన బిడ్డలైన వారందరినీ ఆదరించునుగాక. ఆయన ఆదరణ ప్రాణానికి నెమ్మదినిస్తుంది. ఇక మనుషులు, లోకంలో అందరూ ఇచ్చే ఆదరణ ప్రాణానికి నెమ్మది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు ఆదరిస్తే, ఒక తల్లిలా ఉండి ఆదరిస్తాడు, అది ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తుందట. యెషయా అదే చెప్తాడు, ఒకని తల్లి తన బిడ్డలను ఏ విధంగా ఆదరిస్తుందో నేను వారిని ఆదరిస్తాను. అది వారి ప్రాణాలకు నెమ్మదినిస్తుందని వాక్యంలో మనం చూసాం. ప్రియులారా, మరొక మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడ మనకు ఆదరణ కలుగుతుందంటే తల్లి లాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మనకు ఆదరణ కలుగుతుంది. ఒకసారి అదే వచనం చదువు నాన్న, కంటిన్యూషన్ చేయి. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ? యెరూషలేము అంటే టికెట్లు బుక్ చేసుకొని, వీసా తెచ్చుకొని ఫ్లైట్ ఎక్కి యెరూషలేము పోదా? యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉందంటే మందిరానికి. దేనికి? సంఘానికి, మందిరానికి. మీరు ఈ లోకంలో సినిమా హాల్లో ఆదరణ కలిగిద్దా? సమాజంలో రోడ్ల దగ్గర అక్కడ ఇక్కడ బస్ స్టాండ్లో ఎక్కడైనా ఆదరణ కలిగిద్దా చెప్పండి? అందుకే యెరూషలేములోని మీరు ఆదరింపబడతారు అన్నాడు. ఎక్కడ మనిషికి ఆదరణ కలిగిద్దంటే దేవుని మందిరంలో, సంఘంలో ఆదరణ కలిగిద్ది. అందుకే తల్లి లాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే విచారమును హెచ్చగా ఉన్న మన హృదయాన్ని, ఆ విచారములన్నిటిని తొలగించి గొప్ప ఆదరణ కలుగు చేసి నెమ్మదితో నింపుతాడు. 2 లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. యెరూషలేము అనగా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎవరైతే ఆదరణ లేక బాధపడుతూ ఉన్నారో, ఏడుస్తూ ఉన్నారో, ప్రియులారా, లేఖనం చెప్తా ఉంది. అన్నాడు కుర్చీ ఉంది, అదిగా వాడున్నాడు, బడింది, తీసుకుని కూర్చోపు. మీరు బాగా గమనిస్తే ఎక్కడ? యెరూషలేములోని మీరు ఆదరింపబడతారు, అంటే దేవుని మందిరంలో. అందుకే దావీదు కూడా చాలాసార్లు అంటాడు, జనులు నాతో దేవుని మందిరములకు వెళుతున్నప్పుడు నేను చాలా సంతోషిస్తున్నానని దావీదు పలుమార్లు మాట్లాడతాడు. కనుక ఈ పూట మనం గమనించినట్లయితే ప్రియ దేవుని సంగమా, యెరూషలేములోనే ఆదరణ, దేవుని మందిరములోనే ఆదరణ. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా మందిరాన్ని అనగా యెరూషలేముని విడిచిపెట్టకూడదు. అక్కడే మనకు ఆదరణ కలుగుతుందని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. యోహాను సువార్త ఒకసారి చూడండి, ఆ మాట కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ మాట చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఏ ఆత్మ ఇక్కడ అన్నాడు? ఆయన వేరొక ఆదరణకర్త. ఆదరణకర్త అన్న దగ్గర ఒకటి ఉంది, కింద పుట్నోట్లు ఏముందో చూడండి. ఉత్తరవాది, లేకపోతే పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన వెళ్ళిపోయేటప్పుడు శిష్యులు అందరూ అడిగారు, అయ్యా నువ్వు వెళుతున్నావు, మరి మా సంగతి ఏంటి, మా పరిస్థితి ఏంటి? నువ్వు ఈ లోకానికి వచ్చావు, ఆదరించావు, ఓదార్చావు, ధైర్యపరిచావు, ఉన్నపాటు నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి మమ్మల్ని ఇంకెవరు ఆదరిస్తారు? చూడండి, యశోదమ్మ తల్లి గారు కూడా ఈ లోకంలోకి వచ్చి ఏమండి తన భర్తను కూడా కొన్నిసార్లు ఆదరించుకుంది, పిల్లల్ని ఆదరించుకుంది, బంధువులైన వారిని ఆదరించుకుంది, ఓదార్చింది.
ఏమండి, తన జీవితంలో ఎన్నో లోటుపాట్లు సమస్యలు ఎదురైనప్పుడు అన్నిటిని సవరించుకొని ఆదరించుకొని ఓదార్చుకొని తన జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వచ్చింది. ఇక్కడ ఏమంటాడంటే ఆదరించడానికి ఆదరణకర్త ఇప్పుడు ఆమె లేదు. ఎవరిని ఆదరించాలి? మిగిలిన వాళ్ళందరిని ఎవరు ఆదరించాలంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడే ఆదరిస్తాడు. అంటే యేసు ప్రభు వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు, ఉన్నంతకాలం ఆదరించాడు అందరినీ. ఆయన వెళ్ళిపోయేటప్పుడు శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా మరి నువ్వు వెళుతున్నావు, మరి మా సంగతి ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఆదరించడానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీకు ఇచ్చి వెళుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ఆదరిస్తాడు. అంటే ఆదరణ ఎక్కడ కలుగుతుందంటే తల్లి లాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఆదరణ ఎక్కడ కలుగుతుంది పాస్టర్ గారు అంటే సంఘమై ఉన్న యెరూషలేము అనగా దేవుని మందిరంలో. ఆదరణ ఎక్కడ కలుగుతుందంటే పరిశుద్ధాత్మలో ఆదరణ కలుగుతుంది. ఆమేన్. ఎక్కడ ఆదరణ కలిగేది? పరిశుద్ధాత్మ. అందుకే యేసన్న గారు ఒక పాట పాడాడు తెలుసా? ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఆ పాట నాకు చాలా ఇష్టం. యేసన్న గారు ఫ్లైట్లో ప్రయాణం చేస్తా ఎత్తులో కూర్చున్నాడంట. ఆయన పైన ఆకాశం కింద భూమి మధ్యలో ఆయన ఫ్లైట్లో పోతా ఉన్నాడు. అప్పుడు రాసిన పాట ఈ పాట, సర్వోన్నతుడా. మా చర్చి పేరు కూడా అదే, సర్వోన్నతుని ప్రార్థన మందిరం. ఆ పదమే నాకు చాలా ఇష్టం, సర్వోన్నతుడు. అంటే ఆయనకు మించినవాడు ఇంక లేడు, ఆయన గొప్ప. స్తోత్రం. ఉన్నతమైన వాడు, ఇక ఆయనకు మించిన వాడు లేడు, ఇక ఆయనే టాప్. అంత ఉన్నతమైన ఎత్తులో భోజనం తీసుకొచ్చి అన్ని తెచ్చి ఆయన ముందు పెడుతుంటే ఆయన ఎంత ఎత్తులో కూర్చోబెట్టావు ప్రభు అని అప్పుడు ఆ పాట, సర్వోన్నతుడా ఎంత ఎత్తులో నీవే నాకు ఆశ్రయ దుర్గం అని రాసుకున్నాడు. కనుక ప్రియులారా, ఈ పూట నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించాలి. ఆమేన్. తన భర్తని పరిశుద్ధాత్మ దేవుడే, తన వదిలిపెట్టి వెళ్ళిపోయిన బంధువులను అందరినీ పరిశుద్ధాత్మ దేవుడే ఆదరిస్తాడని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆదరణ ఎక్కడ కలుగుతుందో మీకు చెప్తున్నాను ఈ పూట. మళ్ళా నా దశలోనికి పత్రిక కూడా ఒకసారి చూద్దాం. ఆ మాటలు కూడా మనకు ఉపయోగపడతాయి. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక చూద్దాం, 4వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి ఏ మాటల చేత? కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు. ఏ మాటలు అవి? ఒకసారి పైన చదువుదాం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. 13 నుంచి చదువు పాస్టర్ గారు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకుండుట నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. మీరు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, కానీ మీరు దుఃఖపడొద్దు, బాధపడొద్దు అని పౌలు గారు దెసలోనిక సంఘానికి చెప్తున్నాడు. చనిపోయిన వారిని గురించి మీరు బాధపడొద్దు, చనిపోయిన వారిని గురించి మీరు దుఃఖపడొద్దు అని వారితో మాట్లాడుతూ, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు, చెప్తున్నాను వినండి అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా చనిపోయి సమాధి చేయబడి మృతుడై తిరిగి మరలా లేచి వెళ్ళి వస్తాడు, అది మనం నమ్మాలి. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? నిజం చెప్పండి. సగం సగం నమ్ముతున్నారా? యేసు ప్రభు చనిపోయాడా లేదా? ఫస్ట్ వచ్చాడా లేదా చెప్పండి? రేపు నెలలో చేసుకుంటాం మనం. వచ్చాడా? మన కోసం వచ్చాడు. చనిపోయాడా? చనిపోయాడు కదా. లేచాడా? మూడో రోజు లేచాడుగా, వెళ్ళాడుగా. ఇవన్నీ జరిగినాయా లేవా? మరి రాడా? ఇది కూడా జరిగింది. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ఆయన వచ్చువాడు ఆలస్యం చేయకుండా త్వరగా వస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా మారు మనసు పొందనాల్సిన ఉన్నారు, వాళ్ళ కోసం అవుతున్నాను అన్నాడు ఒక పక్క. ఇంకో పక్క ఏమన్నాడంటే భక్తి చేయని వాళ్ళని భయపెట్టడానికి ఇదిగో త్వరగా వస్తున్నాను, మీరు భక్తి చేయండి అని చెప్పాడు. ప్రకటనలో చాలా చోట్ల చెప్తాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఏ మాటల చేత ఆదరణ కలిగిద్దంటే పౌలు దెసలోనిక సంఘానికి చెప్తున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళి మళ్ళా వస్తాడు. ఎవరైతే దీన్ని నమ్ముతారో, నమ్మి యశోదమ్మ గారిని అడుగుంటారు బాప్తీసం తీసుకునేటప్పుడు, అమ్మ మీకోసం యేసు ప్రభు ఏమైపోయాడు? చనిపోయాడయ్యా. గట్టిగానే చెప్పింది, చనిపోయాడయ్యా. మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మావా? నమ్మానయ్యా. మరి వస్తాడని నమ్ముతున్నావా? నమ్మానయ్యా. సరే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకత నీకు బాప్తీసం ఇస్తున్నామని ఇచ్చుంటారు.
అది నమ్మి బాప్తిస్మం పొందింది. కాలక్రమంలో బల్ల తీసుకుంటానే సంఘంలో ఉంటానే చనిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు ఖచ్చితంగా వస్తాడు, మీరే చెప్పారు. వచ్చినప్పుడు సమాధిలో ఉన్న ఆమెని, అంటే ఇది నిద్ర, అక్కడ నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం పౌలు అన్నాడు. అంటే నిద్రపోయేవాళ్ళు లెగుస్తాడా లేదా? నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేము. వాడిని ఇటు కొడితే అటు తిరుగుతాడు, అటు కొడితే ఇటు తిరుగుతాడు. నిద్రపోయేవాడిని మాత్రం కన్ఫామ్గా లేపొచ్చు. తడితో ఒక్క దెబ్బ లేచి కూర్చుంటాడు ఆడు, ఎందుకంటే నిద్రపోతున్నాడు కాబట్టి. పోతున్నట్టు నటించేవాడిని లేపలేం. సో మొత్తానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మరణం అనేది ఒక నిద్ర. ఎప్పుడు దాకా నిద్ర అంటే, ఇదిగో ఈ మట్టిలో కలిసిపోద్ది. ఏమండి, ఇంకా యశోదమ్మ గారు 15 రోజులు అయింది. ఇప్పుడు ఆ దాంట్లో ఏముంటుంది తెలుసా? పెట్టాం మనం వేసిన బట్టలు ఇప్పటికి సగానికి సగం పాడైపోయి ఉంటాయి. చనిపోయిన మరుక్షణం, ఇది కృపమ్మ మేడం నువ్వు చూసావు కాదు చనిపోవటం. మళ్ళీ ఇంకా సోనియా సహోదరి, ఇంకా బంగారం అక్కయ్య, వీళ్ళ ముగ్గురు చేతుల్లోనే ఆమె ప్రాణం పోయింది. ఆ సెల్ ఫోన్లో ఆ వీడియోలు చూస్తే నాకు అనిపించింది, ఇంక వాళ్ళ ముగ్గురికి భయం పట్టుకొని ఉండాలి. ఏం భయం? వామ్మో, మన ప్రాణం కూడా ఏదో ఒక రోజు ఇట్టాగే పోద్దేమో. నిజం, అందరి ప్రాణం ఏదో ఒక రోజు పోద్ది. నేను చూశానండి, పెయింట్ షాప్లో ఒక అతను పెయింట్ డబ్బాలు కొనుక్కోవడానికి వెళ్ళాడు. అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు, అతను కొప్పుకూలి చనిపోయాడు. ఏంటంటే స్ట్రోక్ వచ్చేసింది. మనం చూస్తూ ఉన్నాం అకాల మరణాలు, ఎన్నో భయానకమైన యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. ఎంతోమంది అనుకోని ప్రయాణాలలో వారి ప్రాణాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. నేను అంటాను, మరి యశోదమ్మ గారు అయితే మంచి మరణం పొందుకొని వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, కడబూరం మ్రోగానే ఆయన వస్తాడు. ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశానికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ సమాధిలో నిద్రిస్తున్న వారందరూ అలానే మహిమా శరీరాన్ని దాల్చి ప్రభు దగ్గరికి అలా వెళ్ళిపోతారు. ఆ తర్వాత బ్రతికుంటే మనం ఒకవేళ మనం కూడా అక్కడికి వెళ్తాం. అందరూ ఆయన ముందు ఉంటాం. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తీయండి, ఏం జరిగిద్దో. మత్తయి సువార్త 25వ అధ్యాయం. నేను ముగింపులోకి వస్తున్నాను, జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువమా. పరలోక రాజ్యము 31 నుంచి చదువు. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. 25:31 నుంచి చదువుతున్నాను చూడండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. గమనించారా? అందరూ ఆయన ముందు పోగు చేయబడతారు. గొల్లవాడు ఏ విధంగా గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు, ఆయన వేరుపరుస్తాడు. అంటే నీతిమంతులను అనీతిమంతులను వేరు చేస్తాడు. తన కుడి వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి రాజ్యము స్థాపింపబడినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యానికి వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్తాడు. ఎడమవైపునున్న వారికి, నా తండ్రి చేత శపింపబడిన వారులారా, నా తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన నిత్య నరకం, నిత్య పాతాళం, అందులోకి మీరు వెళ్ళండి అని చెప్తాడు. నేను అంటాను, ఈ పూట మనకి మరణం ఖచ్చితంగా వస్తుందండి. రాదన్న వాళ్ళు తొందరగా చేయొద్దండి. ఏసవన్న నీకు రాదా? మరణం ఎప్పుడో చోట, ఎక్కడో చోట, ఏదో ఒక విధంగా ప్రతి వ్యక్తిని పలకరిస్తుంది. వెనక ముందు అంతే. అందరూ వెళ్ళిపోవాల్సిన వారమే, అందరూ వెళ్ళవలసిన వారమే, వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన మనం లేపుతాడు. ఆమేన్. ఆయన ముందు నిలబడతాం. అసలైన జీవితం అనుకుంటారు చాలామంది, ఇదే జీవితం అనుకుంటారు. కాదు. మనిషి చనిపోయిన తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. అసలైన బ్రతుకు స్టార్ట్ అవుతుంది అప్పుడు. అందుకే 2020 సంవత్సరాల క్రితం ప్రభు మనకి నిత్య జీవనం ఇవ్వడానికి, మోక్షాన్ని ఇవ్వడానికి, పరలోకాన్ని ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరమును మహిమను విడిచి లోకానికి వచ్చి బలిగా యజ్ఞపశువుగా వధపొంది సమస్త మానవాళి ప్రజల పాప పరిహారార్థం బలిగా అర్పింపబడి రక్తం గార్చి ప్రాణం పెట్టి వేదం సాక్ష్యం ఇచ్చినట్టుగానే తిరిగి 3వ దినమున లేచాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా వస్తాడు. ఎందుకు వస్తాడు, ఎందుకు వెళ్ళాడు అనేదానికి కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకు వెళ్ళావయ్యా అంటే మీకు స్థలం సిద్ధపరచడానికి, ఎందుకు వస్తావయ్యా అంటే మిమ్మల్ని తీసుకొని పోవటానికి. నేను అంటాను, ఆయన వస్తాడు, తీసుకొని పోతాడు. ఆయనతో పోవటం మనం సిద్ధమేనా? ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏమండి, ఆలోచించండి. ఇంకా చాలామంది ఆ పాపంలోనే బ్రతుకుతూ ఉన్నారు, ఇంకా లోకంలోనే బ్రతుకుతూ ఉన్నారు, ఆ లోక సంబంధమైన వాటిని అనుభవిస్తూ ఉన్నారు.
ఈ కుటుంబాన్ని దేవుడే ఆదరించాలి, ఈ కుటుంబాన్ని దేవుడే ఓదార్చాలి, ఈ కుటుంబాన్ని దేవుడే బలపరచాలి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్లుగా, ఓదార్చున్నట్లుగా, ధైర్యపరచునట్లుగా అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహిమ కలిగిన యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు వందనాలు వందనాలు. అందరం ప్రార్థన చేద్దాం.